సందర్భంలో ఖచ్చితంగా ఎందుకంటే ఏసీబీ ఇప్పటివరకు కూడా సంవత్సరంన్నర కాలంగా ఎందుకంటే ఇప్పుడు కేసు ఎటు తేల్చిన పరిస్థితి చాలా మంది ముద్దాయిలు ఇంకా అరెస్ట్ చేయనటువంటి పరిస్థితి కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఏమైనా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎందుకంటే తెలంగాణ ఏసీబీ ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా రిపోర్ట్ పంపింది. ఇదే చంద్రబాబు ఆడియో వీడియో వాయిస్ సంబంధించి రేవంత్ రెడ్డి కూడా అంటే ఈ సందర్భం ఏమైనా వచ్చిన విచారణకు అదేమి అంటే మాకైతే తెలియదండి. ఎందుకంటే ప్లేటర్ గారను జడ్జి గారి దగ్గరే వాదనలు జరిగింది, నేను దూరంగా ఉండటం జరిగింది. ఒకటి చెబుతా ఉన్నాం, సంవత్సరంన్నర కాలం కావస్తా ఉంది, ఇంతవరకు కూడా రెండో ఛార్జ్షీట్ ఇంతవరకు దాఖలు చేయలేదు ఏసీబీ. అంటే చంద్రబాబు నాయుడు ఎంతగా వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికి పూనుకున్నాడనేది చాలా స్పష్టంగా జరుగుతూ ఉంది. అంతే అందరం మర్చిపోకూడదు, 2006-2007 సంవత్సరంలో కేపీసీ గాంధీ అనే ఒక పెద్ద ఆయన ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రిటైర్డ్ అయిపోయాడు. ఓటుకు నోటు కేసు ఎప్పుడైతే అడ్డంగా చంద్రబాబు నాయుడు దొరికిపోయాడో ఆ రోజు నుంచి ఎందుకు ఆ కేపీసీ గాంధీ అనే ఆయన్ని ఎక్కడో ఉన్న ఆయన్ని ఎతికి పట్టుకొచ్చినటువంటి ఆంధ్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఏం చేశారయ్యా అంటే వీళ్ళు ఆ కేపీసీ గాంధీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రత్యేక సలహాదారుగా నియమించుకున్నారండి. ఎందుకు ప్రత్యేక సలహాదారుగా నియమించుకున్నారంటే ఆ గాంధీ గారికి ట్రూత్ ల్యాబ్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ ల్యాబ్ ఉంది. అంటే కేసీఆర్ గారు కానివ్వండి, కేసీఆర్ గారి ప్రభుత్వం కానివ్వండి, లేదా ఏసీబీ కానివ్వండి, ఒకవేళ ఈ ట్రూత్ ల్యాబ్కి వెళ్ళి స్వర్ణమూనా మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ అనేది చంద్రబాబుదేమోనని అడుగుతారేమోననే భయంతో కేపీసీ గాంధీ అనే ఆయన్ను కూడా మేనేజ్ చేసి ఓల్డ్ డేట్తో జీవోలు ఇప్పించుకొని మరి మేనేజ్ చేసినటువంటి ఘనుడు చంద్రబాబు నాయుడు. ఇవన్నీ కూడా మేము దాఖలు చేశామండి. ఒకటి అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడిని, నువ్వు అడ్డంగా దొరికిపోయావు, ఇంక నువ్వు మేనేజ్ చేయడం వ్యవస్థలు మాత్రం మానుకో చంద్రబాబు నాయుడు, దయచేసి. ఎందుకు ఇంత స్పష్టంగా అడుగుతా ఉన్నామని అంటే ఈ సంవత్సరం నుంచి నిస్సిగ్గుగా నిర్లజ్జగా నువ్వు దొరికిపోయి మరి అయ్యా నేను చాలా మంచివాడిని, చాలా నీతిమంతుడిని, నేను చాలా గొప్పవాడిని అని చెప్పుకుంటున్నావు. కనీసం నీలో ఏమాత్రం ఆ నీతి ఈ సంవత్సరం నుంచి నేనేం చేయలేదని చెప్పుకుంటున్నటువంటి నీతి నీలో ఉంటే మాత్రం దయచేసి అప్పీలుకు బాబాక, నువ్వు సరైన ముఖ్యమంత్రి అయితే నీకు నిజంగా 30-40 సంవత్సరాల పొలిటికల్ ఇండస్ట్రీ అని గొప్పగా డప్పాలు చెప్పుకుంటున్నటువంటి నీకు సిగ్గుంటే ఈ న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుకి అనుకూలంగా అప్పీలుకు పోయావు అని అంటే నువ్వు ఓడిపోయినట్టే చంద్రబాబు నాయుడు. ఇంతకన్నా మేము స్పష్టంగా ఏం చెబుతామండి. స్వప్న చూస్తా ఉన్నాం, మొత్తం మీద పూర్తి ఆధారాలతో కూడా చూసిన సుధాకర్ రెడ్డి గారు చూపిస్తా ఉన్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏంటి సార్ కంప్లైంట్ కాపీకి సంబంధించి కూడా మొత్తం మనం ఆర్కే గారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి ఆధారాలతో కంప్లైంట్ కాపీ ఆదేశాలు కూడా మరి కాసేపట్లో రేపు ఈరోజు సాయంత్రానికి ఆర్డర్ కాపీ కూడా వచ్చే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో కోర్టు ఆర్డర్ ఏముంది, ఎప్పటి లోపల విచారణ 29 లోపల విచారణ పూర్తి చేయాలని, కానీ ఏసీబీకి ఎలాంటి ఆదేశాలు ఇచ్చింది కూడా స్పష్టంగా చూడాల్సి ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రధానంగా పిటిషనర్ డిమాండ్ చేస్తుంది ఒకటే, ఖచ్చితంగా నిజంగా విచారణకు అంగీకరించాలి. విచారణ జరుగుతున్నప్పుడు కూడా కానీ కోర్టుకు అప్పీల్కి వెళ్ళి విచారణ ఆపే విధంగా కూడా ఎవరైనా ఏ ప్రభుత్వం కావచ్చు, ఇటు చంద్రబాబు కావచ్చు, ఎవరైనా చేయొద్దని కూడా పిటిషనర్ డిమాండ్ పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా మరొకసారి కనుగొరిపోయినటువంటి ఓటుకు నోటు కేసు, దేశం మొత్తాన్ని కూడా అతలాకుతలం చేసినటువంటి యొక్క కేసు, రాజకీయాలను భ్రష్టు పట్టించినటువంటి ఈ కేసులో ఖచ్చితంగా విచారణ పారదర్శకంగా జరగాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు.